హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ రియల్టర్ హరి, ఏపీ గవర్నమెంట్ ఆథరైజ్డ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అండి. నా ఏపీ RID నంబర్ 809032220154. మీకు ఇప్పుడు నేను నిమ్మలపాలెం జంక్షన్ దగ్గర ఒక వుడా లేఅవుట్ ఉందండి. సిద్ధార్థ నగర్ లేఅవుట్ అని. ఆ లేఅవుట్ అంతా చూపిస్తాను మీకు. సో, ఇది మనకి కొత్త వలస నుంచి అరకెళ్ళే నేషనల్ హైవే అండి. 516B అనుకుంటా దీని నంబరు. దీని బ్యాక్ సైడ్ దాని పక్కన మనకి రైల్వే ట్రాక్ ఉందండి. మన కొత్త వలస నుంచి కిరండల్ వెళ్ళే లైను. సో, అదిగోండి ట్రైన్ కూడా వెళ్తుంది మనకి. సో, ఇదండి. సో, మనకి రైల్వే జోన్ వచ్చాక సో, దువ్వాడ రైల్వే స్టేషను, కొత్త వలస రైల్వే స్టేషన్ అనేది బాగా డెవలప్ అవుతది. సో, పనిలో పనిగా మిగతా ఈ కొత్త వలస నుంచి అరకెళ్ళే రూట్‌లో మిగతావి కూడా రైల్వే స్టేషన్‌లో బాగా డెవలప్ చేస్తారండి. సో, ఇప్పుడు మనం ఈ లేఅవుట్ ఏంటంటే, సో, ఇది మనకి ఎస్కాట్ నుంచి విశాఖపట్నం బస్సులు రెగ్యులర్‌గా తిరుగుతూ ఉంటాయండి. సో, ఇది మనకి మాస్టర్ ప్లాన్‌లో 80 అడుగుల రోడ్డండి. సో, ఇదేంటంటే నిమ్మలపాలెం జంక్షన్ నుంచి మనకి అర్దన్నపాలెం విలేజ్‌కి 80 అడుగుల రోడ్డండి మాస్టర్ ప్లాను. సో, ఈ రోడ్డు కానుకొని జస్ట్ 5 మీటర్స్ డిస్టెన్స్‌లోనే మనకి వుడా లేఅవుట్ స్టార్ట్ అవుద్దండి. ఇదిగోండి సిద్ధార్థ నగర్ అని చెప్పి బోర్డు పెట్టారు. ఆ లేఅవుట్ మీకంతా చూపిస్తాను. అది మనకి ఎల్‌పి నంబర్ 14/2023 ఇంచుమించు 32 ఎకరాలు రెడీ టు కన్‌స్ట్రక్షన్ కొత్త వలస దగ్గరలో. ఆ లేఅవుట్ మీకు చూపించి అప్పుడు ఇంట్రడక్షన్ ఇస్తానండి. మనకి ఇక్కడి నుంచి లేఅవుట్ ఎంట్రన్స్ అండి. ఇక్కడి నుంచి ఆర్చ్ మనకి కాంపౌండ్ వాళ్ళు. ఇది ఒక గేట్ అండి. సో, ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి సిద్ధార్థ నగర్. సార్ ఒక్క నిమిషం. సో, ఇప్పుడు ఎంటర్ అయింది మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ అండి. మొత్తం ఇది 32 ఎకరాలండి. ఎల్‌పి నంబర్ 14/2023. మనకి ఇప్పుడు రెడీ టు కన్‌స్ట్రక్షన్‌కి అండ్ ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌కి ఆల్రెడీ ఈ లేఅవుట్‌లో కొన్ని ఇల్లులున్నాయి. సో, చాలామంది విశాఖపట్నం నుంచి కొత్త వలస వరకు ఆల్రెడీ చాలా ఫ్లాట్స్ కన్‌స్ట్రక్షన్ అయ్యాయండి. ఇండివిడ్యువల్ హౌసెస్ కట్టుకోవాలనుకున్నోళ్ళకి చిన్న ముసిడివాడ, సుజాత నగర్ కొంచెం ప్రైజెస్ 55,000, 60 ఆ రేంజ్‌లో ఉన్నాయి. సో, మనకి కొత్త వలసలో మనకి 10,000-15,000 మధ్యలో కొత్త వలసకి కొంచెం ఒక 5 KM అటు ఇటు రేడియస్‌లో రీజనబుల్ ప్రైజెస్‌లో చాలా వుడా లేఅవుట్లు ఉన్నాయండి. సో, ఇలాగ మనకి ఇటువైపు వెళ్ళిపోతే ఈ రోడ్లో అర్దన్నపాలెం అనే విలేజ్ వస్తది. ఈ మధ్యలో కేవీఆర్ లేఅవుట్ ఉంటది. అలాగే మనకి ఇటువైపు కొంచెం ముందుకెళ్తే నెక్స్ట్ మండలం ఎలకోట మండలం అండి. అక్కడ ఎలకోట మండలంలో రైట్ సైడ్ వెళ్తే మనకి స్వాతివల్లం లక్కీ టౌన్‌షిప్. అలాగే లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి ఎక్కువ మార్లాపల్లి, సంతపేట దగ్గర గరికపాటి లేఅవుట్స్ ఉంటాయండి. సో, ఇక్కడ ఎనకాతల మనకి దత్తి ఇది ఈ ఈ రెవెన్యూ వచ్చేటప్పటికి మనకి దత్తి విలేజ్ వస్తది. అలాగే బలిఘట్టం కూడా వస్తది. ఈ 2 రెవెన్యూలు కలిసి ఉంటాయండి. సో, ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ కూడా 6, 7 వేలు ఉన్నాయి. మళ్ళీ రేపు ఫిబ్రవరి 1 నుంచి వాల్యూస్ పెరగొచ్చు. ఈ దత్తి విలేజ్‌లోనే మనకి ప్రకృతి వాళ్ళది ఒక వుడా లేఅవుట్ ఉంటదండి. అలాగే కొంచెం ముందుకొస్తే రాయల్ సిటీ అని చెప్పి లెఫ్ట్ సైడ్ ఒక లేఅవుట్ ఉంటది. అలాగే మనకి ప్రశాంత్ విహార్ అని చెప్పి లెఫ్ట్‌లో ఒక లేఅవుట్ ఉంటది. రైట్ సైడ్ లేఅవుట్ ఉంటది. అలాగే మనకి మన జన చైతన్య వాళ్ళది సాయి లేఅవుట్ ఇలా బోలెడు లేఅవుట్స్ ఉంటాయండి. ఈ చుట్టుపక్కలన్నీ ఇండివిడ్యువల్ హౌసెస్ కట్టుకోవడానికి అనుకూలంగా ఉన్న లేఅవుట్లండి. సో, ఈ చుట్టుపక్కలన్నీ 10,000-15,000 ప్రైసు. సో, ఈ లేఅవుట్ కొత్తగా డెవలప్ చేశారండి. సో, 15,000 స్లైట్‌లీ నెగోషియబుల్ అండి. సో, ఇటుపక్క లేఅవుట్లన్నిట్లికి మనకి హై టెన్షన్ వైర్‌లు ఉంటాయి. అది హై టెన్షన్ వైర్‌లు అనేది మనకి ప్లాటింగ్‌కి ఏమి ఉండదు.
దానికి సెపరేట్‌గా 33 ఫీట్ రోడ్డు హైటెన్షన్ వైర్‌లకి ఇచ్చేసారండి. సో, ఈ లేఅవుట్ అంతా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజు. సో, మరి చాలా వాకబుల్ డిస్టెన్స్‌లోనే నిమ్మలపాలెం జంక్షన్‌కి ఉన్నదండి. సో, ఈ లేఅవుట్ అంతా మీకు చూపించి లాస్ట్‌లో మళ్ళీ చెప్తానండి. ఏదైనా వస్తే చెప్పాలనుకుంటే చెప్పండి మీరు. ఇది ఫ్రంట్ లో ఉన్న ప్లేస్. అన్ని రోడ్డు కూడా డెవలప్ చేసి ఉన్నాయి, ఆల్రెడీ ఇల్లు కట్టుకుంటున్నారు ఇందులో. వాటర్ ట్యాంక్ అది. అది వాటర్ ట్యాంక్. పార్క్ ఏరియా. ఆపద్దు.
సో ఇదండి మీకు ఎంతసేపు నేను చూపించిన లేఅవుట్ సిద్ధార్థ నగర్ లేఅవుట్ అండి. ఇది కూడా లేఅవుట్. సో మీకు ఆర్చ్ అది మరొకసారి చూపిస్తాను. సో అటుపక్క ఉండేది మనకి కొత్త వలస నుంచి అరకెళ్ళే రూటు. సో ఈ రూట్ ఇలాగ మనకి అద్దన్నపాలెం విలేజ్కి వెళ్ళిపోద్దండి. సో ఇది మనకి సిద్ధార్థ నగర్. సో రెడీ టు కన్స్ట్రక్షన్ మనకు వచ్చే లేఅవుట్ అండి ఇది. సో మనకి రెడీ టు కన్స్ట్రక్షన్కి ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి సో వైజాగ్ నుంచి కొత్త వలస అనేది జస్ట్ ఎన్ఏడి 10 కిలోమీటర్లు, ఎన్ఏడి నుంచి 17 కిలోమీటర్లు అండి కొత్త వలస. అంటే మొత్తం 27. సో కొత్త వలస నుంచి ఒక 3 km. సో 30 kmలోనే ఈ వడా లేఅవుట్ ఉందండి. సో ఆల్రెడీ ఇందులో రెడీ టు కన్స్ట్రక్షన్ ఇండివిజువల్ హౌస్లు కట్టుకుంటున్నారు. సో ఇండివిజువల్ హౌసెస్ కట్టుకుందాం, సిటీలో బడ్జెట్ ఎక్కువ అనుకున్న వాళ్ళకి ఇది ఎక్సలెంట్గా ఉంటుందండి. సో అలాగే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా బాగుంటుంది ఈ రోడ్. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ ఎక్కువ టూరిజంగా కూడా డెవలప్ అవుతుంది. మెయిన్ మనకి ఇటువైపు అరకు, అలాగే పాడేరు, కొంచెం అటుపక్క లంబసింగి, వనజంగి, అలాగే చింతపల్లి. సో అరకుకి ముఖద్వారం మన కొత్త వలసేనండి. సో కొత్త వలస నుంచి ఎస్కోట్ నుంచి అలా వెళ్తుంటారు. సో ఆ విధంగా టూరిజం పరంగా బాగుంటుంది. రిసార్ట్ కల్చర్ ఎక్కువ పక్క ఎల్కోట మండలాల్లో ఎక్కువ ఉంది. సో మనం ఇది పక్కనే మనకి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరండి. ఇక్కడ బస్ స్టేషన్ కూడా చాలా దగ్గర. సో మీ బడ్జెట్ తక్కువ బడ్జెట్ అనుకున్నోళ్ళకి ఈ లేఅవుట్. సో మీరు ఈ లేఅవుట్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి. నా ఫోన్ నంబర్ 9550049947 అండి. అలాగే మీ బంధుమిత్రులకు, కుటుంబ సభ్యులకి ఎవరికైనా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలో ఏమైనా స్థలాలు ఉంటే మేము అమ్మి పెడతామండి. లేదు వాళ్ళకి ఏమైనా కావాలన్నా ఓపెన్ ప్లాట్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్, ఇండోర్ ప్లాట్స్ వెళ్ళొచ్చు. మేము మీ బడ్జెట్ తగ్గట్టు మీరు మీ ప్రిఫరెన్స్ ఏరియాస్ బట్టి మీకు సెట్ చేస్తామండి. సో ఇదండి మనకి సిద్ధార్థ నగర్ లేఅవుట్ కొత్త వలసలో. మనకు జస్ట్ కొత్త వలసకి ఒక 3 km, మెయిన్ రోడ్‌కి జస్ట్ ఒక 5 మీటర్స్ డిస్టెన్స్. ఈ పక్కన ఉన్నది 80 ఫీట్ రోడ్ అండి. మన పక్కనే రైల్వే ట్రాక్ కూడా ఉంది. రైల్వే స్టేషన్ దగ్గరే, బస్ స్టేషన్ కూడా దగ్గరే. సో ఇండివిజువల్ హౌసెస్ కట్టుకోవడానికి చాలా అనుకూలంగా ఉన్న లేఅవుట్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.